హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, ఇక కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో మనకు ముందుగా కనిపించేటువంటి అంశం ఏంటి అని అంటే జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక మనకు కనబడుతుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్రంలో కీలక చర్చకు దారితీస్తూ ఉంది. ఈ కీలక చర్చకు సంబంధించిన అంశంలో జూబ్లీ హిల్స్లో రాజకీయ పార్టీలన్నీ దాదాపు మన రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఈ మూడు పార్టీల్లో దాదాపుగా మూడు పార్టీల్లో టికెట్కి సంబంధించినటువంటి ఫైట్ అయితే కొనసాగుతూ ఉంది. ఈ టికెట్కి సంబంధించినటువంటి ఫైట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేస్తే ఇందులో మూడు పార్టీలలో కూడా రేసులలో హోరాహురిగా కూడా మేమంటే మేము అన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒక్కో పార్టీ నుంచి భారీగా ఆశావాహులు కనబడతా ఉన్నారు. ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే మాగంటి గోపీనాథ్ దాదాపుగా కూడా అకాల మరణంలో ఉప ఎన్నిక ఖాయం అనేది తెలుస్తూ ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి 4 స్థానాల్లో ఎన్నికల షెడ్యూల్ను ఇచ్చేందుకు అవకాశం ఉందంటూ కూడా తెలుస్తూ ఉంది. అంటే బీహార్లో కూడా ఉప ఎన్నికలు ఉన్నాయి. సో దాంతోపాటుగా 4 ప్రాంతాలలో కూడా ఉప ఎన్నిక పెట్టేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా జూబ్లీ హిల్స్ కూడా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక దాంతోపాటుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పేరులో జూబ్లీ హిల్స్ ఉన్న నియోజకవర్గం మాత్రం ఇప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆ ప్రాంతాన్ని ఫోకస్ చేసుకుంటా తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్క పార్టీ నుంచి దాదాపుగా కూడా మొత్తం 4-5 లీడర్లు అదే ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే దాదాపుగా కూడా 2,90,877 ఓటర్లు మనకు కనబడతారు. ఇందులో అధికంగా కూడా 33.4% ముస్లింలకు సంబంధించిన ఓటు బ్యాంకే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి 6%, ఎస్టీలకు సంబంధించి 1.4%, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక దీన్ని మనకు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా ఈ నియోజకవర్గం రాబోతుంది కనుక లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెసే ఆధిక్యం చూపించినప్పటికీ కూడా మైనార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ అనేది మేజర్గా మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 2,90,877 మంది ఓటర్లు ఉంటే దాంట్లో దాదాపు 33.4% ఇటు ముస్లింలకు సంబంధించిన ఓట్ బ్యాంకే ఉన్నదంటే ఇది చాలా గణనీయమైనటువంటి అంశం. ఇక ఈ ఎన్నికకు సంబంధించి మనము చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి డివిజన్స్ని ఒక్కసారి చూస్తే ఎర్రగడ్డ, యూసఫ్గూడ, రేమత్ నగర్, బోరబండ, వెంగళరావు నగర్, షేక్పేట్, ఈ యొక్క 6 డివిజన్స్ ఈ యొక్క జూబ్లీ హిల్స్ పరిధిలో మనకు కనబడతాయి. ఇక ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే అజారుద్దీన్ అండ్ దాంతోపాటుగా రోహిన్ రెడ్డి, నవీన్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, విజయారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, గద్వాల విజయలక్ష్మి, ఉపేందర్ రెడ్డి, బొందు రామ్మోహన్ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ ఉప్పల్ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి రామ్మోహన్. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లిస్ట్. ఇక తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించి దీపక్ రెడ్డి, లాస్ట్ టైం టికెట్ ఇచ్చినటువంటి దీపక్ రెడ్డి ఉన్నాడు. దాంతోపాటుగా జుట్లూరు కీర్తిరెడ్డికి సంబంధించి కూడా కీర్తిరెడ్డి టికెట్ కోసం ఆశావాహులుగా ఎదురు చూస్తూ ఉంది. దాంతోపాటుగా మనం చూసుకుంటే వీరపనేని పద్మ కూడా టికెట్ కోసం డాక్టర్ పద్మ గారు టికెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి కూడా టికెట్ కోసం ఎదురు చూస్తూ ఉంది. మొదటి అవకాశంగా తను పోటీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో దాదాపు 3-4 సార్లు గెలిచినటువంటి ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి చింతల రామచందర్ రెడ్డి కూడా బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న సిచ్యువేషన్స్ బీజేపీలో కనబడుతూ ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ కుటుంబానికి సంబంధించి గోపీనాథ్ కుటుంబంలో మాగంటి సునీత అంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్కి మొదటి ప్రాధాన్యత కనబడతా ఉంది. రెండో ప్రాధాన్యతగా మనం చూసుకున్నట్లయితే 2 వ్యక్తులు కూడా కనబడతారు. ఎవరు అని అంటే పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించిన పేరు కూడా వినబడుతుంది. ఎందుకంటే ఒకవేళ విజయారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆపోనెంట్గా
విష్ణువర్ధన్ రెడ్డి గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మూడో వ్యక్తి రావుల శ్రీధర్ రెడ్డి, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేత, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రావుల శ్రీధర్ రెడ్డి కూడా బీజేపీ పార్టీ నుంచి ఎదురు చూసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అటు ఇటు చేస్తే గంప గోవర్ధన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్ ఆశించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇది పార్టీలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. ఇక తర్వాత ఎన్నికల షెడ్యూల్, ఒకవేళ షెడ్యూల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఈ యొక్క సార్వత్రికకు సంబంధించి అంటే అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ 2025లో జరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. 2025 కానీ 2025 అక్టోబర్ నవంబర్లో ఈ ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా నిర్వహించవచ్చు. ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి డీటెయిల్స్ నేపథ్యంలో సో అక్టోబర్ 2025 నాటికి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందనేది ఈసీ ఇచ్చిన ఆధారికంగా నోటీసులకు సంబంధించినటువంటి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి డీటెయిల్స్ ప్రకారం కంప్లీట్గా తెలవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే బీహార్కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా 2014, 2018, 2023లో గెలవడం జరిగింది. 2014 టీడీపీ పార్టీలో గెలుపొందినటువంటి మాగంటి గోపీనాథ్ 2016లో బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత వరుసగా కూడా విజయం సాధించడం జరిగింది. సో ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థి రంగంలోకి దించాలి అనుకుంటే కంప్లీట్గా కూడా మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి కుటుంబంలో నుంచే దించాల్సినటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. దించితే పార్టీ బీఆర్ఎస్, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గెలుపొందాలి అని అంటే ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్కి సంబంధించిన భార్యను పోటీలో దించితేనే బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక దాంతో పాటుగా కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఓటమి ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అంత కీలకమైనటువంటి నేతలు ఉన్నప్పటికీ, ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంట్ అనేది కీలకంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారే అంశం ఏంటి అని అంటే పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి కీలకంగా మారేటువంటి అంశం ఆ యొక్క మరణించినటువంటి వ్యక్తికి సంబంధించిన కుటుంబంలో నుంచి ఎవరికైనా ఇస్తే కొంత సెంటిమెంటల్ ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆయనకు సంబంధించిన టికెట్ మాగంటి సునీతకి ఇస్తే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో కొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ గతంలో జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం చూసుకుంటే గణనీయంగా కూడా పోటీ అయితే ఇచ్చింది. దీపక్ రెడ్డి దాదాపుగా కూడా 25,866 ఓట్లయితే సాధించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కనుక వాటికి సంబంధించిన దాంట్లో బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏందనేది కూడా ఒకసారి చూడాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ సీటు కంప్లీట్గా కూడా బీజేపీ ఆక్యుపై చేసింది కనుక సో దాని ఇంపాక్ట్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ కూడా ఈ పరిధిలోనే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక సో సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ఇందులోనే వస్తుంది కనుక పార్లమెంట్ ఇంపాక్ట్ కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక సో ఖచ్చితంగా ఆ ఛాన్స్ అయితే బీజేపీకి కూడా ఉంది. బీజేపీ నుంచి కూడా ఆశావాహుల సంఖ్య దాదాపు 5-6 మంది కనబడతా ఉన్నారు. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉప ఎన్నిక ఇప్పుడు కీలకమైంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్స్తో పాటుగా మహిళలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు కావచ్చు, ఏదైతే మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు చదువుకున్న విద్యార్థినులకు సంబంధించి స్కూటీలు ఇవ్వాలి, విద్యా భరోసా కార్డు ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ కూడా చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికను కీలకంగా తీసుకుంటా ఉంది. గతంలో మనం చూసుకుంటే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో అజారుద్దీన్కి సంబంధించి దాదాపు 64,212 ఓట్లతో సెకండ్ లీడింగ్ అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నా
కాకపోతే ఓడిపోయిన సిచ్యువేషన్సే ఉన్నాయి. సో అజారుద్దీన్ కూడా పోటీలో ఉన్నాడు. ఇప్పుడు టికెట్ నాకు కావాలి, ఖచ్చితంగా ఈసారి గెలుపు చూపిస్తా అని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది ఓవరాల్గా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో మనకు కనబడుతున్నటువంటి హోరాహోరీ పోటీలు. ఈ హోరాహోరీ పోటీలో మరి గెలిచేది ఎవరు, నెగ్గేది ఎవరు, ఓడేది ఎవరు అన్నది ప్రజల నిర్ణయం. ఈ ప్రజా నిర్ణయాన్ని ఎవరు కూడా ఏమి చేయలేము. ఎందుకంటే ప్రజల నిర్ణయం అనేది కంప్లీట్గా కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిత్వాలకు సంబంధించినటువంటి అంశాల పైన పార్టీకి సంబంధించినటువంటి వాటిలలో ఓట్లు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ముఖ చిత్రం అంతా కూడా ఇట్లా కనబడతా ఉంది. ఒక్కొక్క పార్టీలో 3-4 నేతలు పోటీ పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఓవరాల్గా ఈ ఎపిసోడ్కు సంబంధించి మాట్లాడుకుంటే ఎన్నికల షెడ్యూల్ వస్తే చాలామంది నేతల మధ్య, పార్టీల మధ్య గట్టి ఫైటే ఉండేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తున్నాను కేఎంఆర్ న్యూస్.